నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన ఛానల్ తరపున తెలుగు ప్రేక్షకులకు, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కానీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సరే, అయితే మనం నిన్న చెప్పినట్టుగానే 4 to 6 or 7 అట్లా అన్నాం మనము. అలాగనే భారీ వర్షాలు పడ్డాయి. 1 గంట 2 గంటలు పడ్డా కానీ, హాఫ్ అన్ అవర్ పడ్డా కానీ భారీగానే, అత్యంత భారీగా వర్షాలు పడ్డాయి నిన్న మనం చెప్పినట్టుగానే. అదేవిధంగా ఈరోజు వర్షపాతం ఎలా ఉంటుందంటే, అయితే బంగాళాఖాతంలో మనము చెప్పాము ఒక వాయుగుండం ఏర్పడ్డదని, ఉపరితల ద్రోణి ఏర్పడ్డదని చెప్పాము. అది వాయుగుండంగా మారి ఒరిస్సాకు దగ్గర ఒక 600 కిలోమీటర్లు కేంద్రీకృతమై ఉంది ఇప్పుడు అది. అయితే ఈరోజు తెలంగాణలో తీసుకుంటే వర్షాలు ఎక్కడెక్కడ పడతాయంటే, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొంచెం అక్కడక్కడ ఎండ వెళ్తుంది, కొంచెం అక్కడక్కడ మేఘామృతమై ఉంటుంది. ఎప్పటి వరకు? 4 గంటల వరకు అండి, 1 గంట వరకు, 4 గంటల వరకు. కానీ 4 గంటల నుంచి 6-7 గంటల వరకు అట్లా చూసుకుంటే మోస్తరు వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి ఫస్ట్ చూద్దాం. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, నర్సాపూర్, మెదక్, సదాశివపేట్, నల్గొండ, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ రూరల్, జగిత్యాల, రామగుండం, జనగామ, ఇక్కడ ఒక మోస్తరు వర్షాలు పడతాయండి. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే తెలంగాణ ప్లేస్లు ఏమైనా ఉన్నాయంటే, పశ్చిమ తెలంగాణ అయితే ఎక్కువ ఇదవుతుందండి వర్షాలకు. అవి ఎక్కడెక్కడ అంటే నారాయణఖేడ్ కానివ్వండి, జహీరాబాద్ కానివ్వండి, కామారెడ్డి, మళ్ళా ఎల్లారెడ్డి, అలాగే బాన్స్వాడ, బోధన్, నిజామాబాద్, ధర్మాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాయిసెస్ ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే యాజ్ యూజువల్లీ ఎలాగంటే, విజయవాడలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. అలాగే రాజమహేంద్రవరంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. అక్కడ 2 చోట్ల ఉంటాయి తప్పితే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఎక్కడ ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయంటే అవి ఒక మోస్తరు వర్షాల కిందకి వస్తాయి, ఎక్కడ ఉండేవి. కాబట్టి ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ ఉపరితల ద్రోణి వాయుగుండంగా మారబోతుంది. అది ఏ డేట్ నాడు ఎక్కడ తీరం దాడుతుంది అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అప్పటి వరకు ఉంటానండి. నమస్తే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.